ఏ పార్టీని సపోర్ట్ చేయను కాబట్టి, ఏ పార్టీని విమర్శించను కాబట్టి నేను లైఫ్ టైంలో యొక్క రాజకీయాల జోలికి పోదలుచుకోవాలి. మీరు అనుకోవచ్చు ఎందుకు ఎవరు తిడుతున్నారనా, సోషల్ మీడియాలో తిట్టారనా, కేసులు పెడుతున్నారనా? కాదు. ఇప్పుడు నేను మగవాణ్ణి, తిట్టడం ఈజీ లేదు. 60 ఏళ్ల 20 ఏళ్ల 16 ఏళ్ల చిన్నపిల్ల దగ్గర నుంచి 70 ఏళ్ల అమ్మమ్మ వయసున్న ఆడపిల్లల్నే వాళ్ళనే అమ్మ నా బూతులు తిడుతున్నారు. మగాళ్ళని తిట్టరా? ఆ మాత్రం నాకు ఒక ఇంగితం ఉంది. బట్ నాకు ఒక్కసారిగా నేనేం చేస్తున్నాను అని నేను ఎప్పుడు ఆలోచించను. ఎక్కడ నాకు నచ్చిందో అదే చేస్తా. ఎప్పుడూ నేను రూపాయి ఎవరి దగ్గర తీసుకోవాలా. ఏ పార్టీలో కూడా నాకు ఈ పదవి ఇవ్వరా అని ఎప్పుడు అడగల. ఎమ్మెల్యే ఆఫర్ చేశారు, ఎంపీ ఆఫర్ చేశారు, ఎమ్మెల్సీ ఆఫర్ చేశారు. నేను వద్దండి, నాకొద్దు, కావాలంటే సర్వీస్ చేస్తా. నీ అందరికంటే ఎక్కువగా పొగిడింది ఎవరో తెలుసా? నారా చంద్రబాబు నాయుడు గారిని. అది ఆయన్ని అడగండి, నేను చెప్పక్కర్లా. ఆయన ఓడిపోయిన తర్వాత ఇంట్లో ఉన్నవాడు ఇక్కడ జూబ్లీ హిల్స్లో. నేను సినిమా తీస్తున్నా ఫస్ట్ డైరెక్షన్కి, శ్రావణ మాసం. ఆయనకి 100 అడుగులు కటౌట్ కట్టించా. కటౌట్ ల్యాక్స్ పెట్టి అన్నపూర్ణ స్టూడియోలో, మీరు చూసుకోండి, నెట్లో ఉంటుంది. పెద్దది పెట్టి కింద నీటికి రాయించి ఆయన్ని రిబ్బన్ కట్ చేయండి అన్నా, నేను సినిమా తీసుకుంటున్నాను మా అబ్బాయి పేరు మీద అంటే ఆయన అన్నపూర్ణ స్టూడియోకి వచ్చారు, కట్ చేశారు, మాట్లాడారు, నా కొడుకుల్ని దీవించారు, నన్ను షేక్ హ్యాండ్ ఇచ్చాడు, నాకు దీవించాడు. అప్పట్లో మరి అధికారంలో ఉన్న ముఖ్యమంత్రిని తీసుకురాలేదే. అధికారంలో ముఖ్యమంత్రి హైదరాబాద్లో ఉన్నారు. అది టీడీపీ వాళ్ళకి తెలుసు. పక్కనున్న ఆ సెక్యూరిటీ వాళ్ళు అందరూ నాగేంద్ర అనుకుంటాడు, సెక్యూరిటీ మంచోడు ఆయన. అరే ఇంత మంచి మంచి బాబు గారిని అభిమానించే వాళ్ళు వీళ్ళని ఎవరు మనం పట్టించుకోకుండా ఎవడెవడో మనం ఇది చేస్తున్నామని కూడా నా వింటుండగా నాతో మాట్లాడారు. మరి అప్పుడు బాబు మీద నేను కోపడ్డాను. అంత పెద్ద ఫంక్షన్ని నేను బాబు గారిని పిలిచాను. ఆయన చేసిన మంచి పనులు ఉన్నాయి. మంచి పనులప్పుడల్లా నేను ఫుల్ పేజీలో కూడా బాబు గారి గురించి రాశాను. జవాబుదారీతనం గురించి, బరోదారి గురించి, ఐటీ గురించి, మంచి ఏమన్నాయో మంచి ఎప్పుడు అభినందించా. ఆయన తప్పుల్ని కూడా విమర్శించా. అప్పుడు వచ్చింది తంట. నువ్వు పొగుడుతావు, ఉండు సంతోషం, నువ్వు తిట్టకూడదు. మరి నేను బీజేపీ ఆయన పొగుడుతాను, ఎప్పుడన్నా బీజేపీ వాళ్ళు మిస్టేక్ చేస్తే నేను విమర్శిస్తుంటా. మరి నన్ను తిట్టలేదే వాళ్ళు. నేను చాలామందిని, నేను రేవంత్ రెడ్డి గారిని కూడా ఒకసారి కామెంట్ చేశా. ఆయన నన్ను కొట్టాడా, తిట్టాడా? అలా కేటీఆర్ గారు, ఆయన్ని నేను విమర్శించా. ఆయన్ని ఓటు ఎప్పుడు ఎవరికేసాను? కేసీఆర్కి వేసా. ఎందుకంటే 100% తెలంగాణ రావడానికి కేసీఆర్ గారే కారణం. అది ఎవరు అన్నా అనుకోకపోయినా ఇది వాస్తవం. అప్పుడు అభినందించా, ఆయనే తెలంగాణ గాంధీ అని. పొరపాటు ఉందనుకో మళ్ళీ కామెంట్ చేశా. నేను అభినందిస్తే మీరు సంతోషపడ్డవాళ్ళు, నేను విమర్శిస్తే సంతోషపడి ఉంటే అవి గుడ్ రాజకీయాలు అయ్యేవి. కానీ ఇప్పుడు ఏంటంటే రాజకీయాలు బాగోలేదు, వాళ్ళని తిడుతున్నారు, వాళ్ళను ఇది చేస్తున్నారు, కేసులు పెడతారు అని నేను రావట్లేదు అని నేను రాజకీయాలు మాట్లాడదలుచుకోలేదు అన్నాను కదా. దాని బికాజ్ ఆఫ్ మై సన్స్, బికాజ్ ఆఫ్ మై ఫ్యామిలీ. ఎందుకంటే 16 ఏళ్ళ నుంచి ఈ సినిమా రాజకీయాలు రెండు ఈక్వల్గా నేను చూసుకుంటూ నా కొడుకుల్ని వదిలేశా. అది ఎప్పుడు నేను తెలుసుకున్నానంటే 2 రోజుల కిందట నా కొడుకు అడిగాడు నన్ను కూర్చోబెట్టి, డాడీ మేమేం చేస్తున్నామో మీకు తెలుస్తుందా? రాజకీయాల్లో వాళ్ళేం చేస్తున్నారు, వాళ్ళెవరు మంచివాళ్ళు, వాళ్ళెవరు చెడ్డోళ్ళు, ఇవి మీరు కామెంట్ చేసి మాట్లాడుతున్నారు. మరి నన్ను ఎప్పుడైనా అడిగారా?
ఐ క్రైడ్ లైక్ ఎనీథింగ్. మా అబ్బాయి అడిగాడు,